ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు ఉండవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, రైతు బంధుకు డబ్బులు ఉండవు, రైతు బీమా ప్రీమియంకి డబ్బులు ఉండవు. ఆ రకంగా దేనికి డబ్బులు ఉండవు, కానీ అందాల పోటీలకు మాత్రం డబ్బులు ఉంటాయి. ఎందుకు? అందాల పోటీ పెడితే మా ప్రభుత్వానికి కొంచెం అందం వస్తుంది కావచ్చు అని. అందాల పోటీ పెడితేనో, అబద్ధాలు చెప్తానో, ఆరోపణలు చేస్తానో, ఆకాశంలో విహరిస్తానో అందం రాదు. ప్రజల మనసును అర్థం చేసుకొని ప్రజల కోసము పనిచేసినప్పుడు, ఇచ్చిన మాట మీద నిలబడ్డప్పుడు, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేసినప్పుడు మీకు అందం వస్తుంది. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలా. 6 గ్యారంటీలు ఇవ్వలేకపోయి, 420 హామీలను అమలు చేయలేకపోయి మొత్తం పరువు బజారున పడ్డది. కాబట్టి ఈ అందాల పోటీలను పెట్టి రాష్ట్ర ఖజానా నుండి 200 కోట్ల రూపాయలు అక్కడ తగలబెట్టి పరువును కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈ అందాల పోటీ వల్ల వచ్చేటువంటి లాభం ఏందో ఒకసారి చెప్పాలి. ఆ రోజు కేటీఆర్ గారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక ఇకో సిస్టమ్ని బిల్డ్ చేయాలి, ఇక్కడి కంపెనీలు తీసుకురావాలి, ఇండస్ట్రీని బిల్డ్ చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలా, ఉపాధిని క్రియేట్ చేయాలని ఆలోచించి ఆ రోజు ఫార్ములా ఈ రేసును ప్రపంచ నగరాలతోని పోటీపడి హైదరాబాద్ తీసుకొస్తే ఎంతో విజయవంతంగా మొదటిసారి అది విజయవంతమైనా దాన్ని మీరు వచ్చి రద్దు చేసి, నీల్సన్ అనేటువంటి సంస్థ ఫార్ములా ఈ రేసు వల్ల ఈ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల బిజినెస్ అయిన రాష్ట్రానికి లాభం జరిగిందని గంటాపదంగా చెప్పినా కూడా మీరు కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద చల్లి దాన్ని రద్దు చేశారు. కానీ ఈరోజు 200 కోట్ల రూపాయలు పెడుతున్నారు, పైసా లాభం లేదు దాంతోని. కానీ అయినా దాన్ని మాత్రము అప్పులు తెచ్చి మరి మీరు అమలు చేస్తూ ఉన్నారు. దేనికోసం చేస్తున్నారని అడుగుతున్నాం, దానివల్ల ప్రయోజనం ఏందని అడుగుతున్నాం. ఫార్ములా ఈ రేసులో 1 రూపాయి పెడితే రాష్ట్రానికి 100 రూపాయలు లాభం జరిగింది. కానీ అందాల పోటీలో మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు కూడా లాభం కానటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దేనికోసం పెడుతున్నారు? ఎవరిని ఉద్ధరిద్దామని పెడుతున్నారు? ఎవరి భవిష్యత్తు కోసం పెడుతున్నారు? అందాల పోటీలు అనేటివి అది ఒక అవుట్డేటెడ్ సబ్జెక్ట్. అది పోనీ అవ్వన్న మీరు అందంగా నిర్వహిస్తున్నారా అంటే అది కూడా లేదు. అందాల పోటీలు అని చెప్పి పాపం 150 దేశాల నుంచి వచ్చినటువంటి అతిథుల్ని మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతాను. కనీసం నేషనల్ మీడియాలో కవరేజ్ ఉందా? ఒక ఆర్టికల్ ఉందా? దానివల్ల జరిగే లాభం ఏందో దాని మీద అవేర్నెస్ ఉందా? ఫార్ములా ఈ రేసును నిర్వహిస్తే ఒక సచిన్ టెండూల్కర్, ఒక శిఖర్ ధావన్, ఒక ఆనంద్ మహేంద్ర, ఈ రకంగా ఎంతోమంది క్రికెటర్స్, ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు రావడం వల్ల మన దేశం యొక్క ప్రతిష్టలు, మన రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరిగింది, పెట్టుబడులు వచ్చినాయి, బిజినెస్ అయింది, ఆదాయం వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి స్టేట్ డిన్నర్లో, గెస్ట్కిచ్చినటువంటి డిన్నర్లో ఎవరు పాల్గొన్నారండి? చూడండి ఒకసారి. ఏ ప్రముఖులు పాల్గొన్నారు దీంట్లో? ఏమొస్తుంది దీంతో? కనీసం ఆ వచ్చినటువంటి ఆ గెస్ట్ని నానక్రామ్గూడకో, గచ్చిబౌలికో లేదా కోకాపేట తీసుకుపోతేనన్నా తెలిసిపోయేది. హైదరాబాద్లో ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, యాహూ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మేటి కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయని ఆ 150 దేశాల నుంచి వచ్చినటువంటి అతిథులకు తెలిసేది. వాళ్ళు పోయి వాళ్ళ దేశాలకు చెప్పేది. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ తిప్పుతున్నారు? మీరు పర్యాటక కేంద్రాలు తీసుకొస్తే మాకు అందం వస్తుందా? నా తెలంగాణ కోటి రత్నాల వీణ, అనేక అందాల జాన, అలాంటి తెలంగాణకు వీళ్ళ వల్ల అందం వస్తుంది అంటే ఎవరు నమ్మరు. వీళ్ళ వల్ల
ఏదైనా ఉపాధి, ఉద్యోగాలు, పెట్టుబడులు అవస్థ లాభం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకా వాళ్ళు ఎందుకంటే మొండికేషన్లు, దేశంలో యుద్ధం జరగని, ఇంకేమైనా జరగని. మీరు చూడండి, హోమ్ మినిస్ట్రీ నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్స్ వస్తున్నాయి. హైదరాబాద్ ఈజ్ అన్ హై అలర్ట్. కేంద్ర ప్రభుత్వం నుంచి సందేశాలు వస్తుంటే వీళ్ళు మాత్రం అందాల పోటీ నిర్వహిస్తారు. పోలీసులు ఏం చేయాలి? అందాల పోటీల కాడ సెక్యూరిటీ ఇవ్వాలన్నా, హైదరాబాద్లో సెక్యూరిటీ ఇవ్వాలన్నా? ఆలోచించాలా? ఈరోజు దేశంలో ఎయిర్ స్పేస్ను రద్దు చేస్తున్నారు, ఫ్లైట్స్ను రద్దు చేస్తున్నారు, ఐపీఎల్ని రద్దు చేసిండు, అంత పాపులర్ స్పోర్ట్ని రద్దు చేసిండు, పోస్ట్పోన్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ అలాంటిది అందాల పోటీలు ఇప్పటికిప్పుడు ఎందుకు నిర్వహించాలి? 4 రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు కదా. రాష్ట్రంలో పండినటువంటి పంట ఈరోజు నీళ్ల పాలవుతున్నది, ఎవరు కొనుగోలు చేయడం లేదు. నెల రోజుల నుంచి కల్లాల కాడ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, పట్టించుకున్న నాదులు లేడు. ఒక ఎమ్మెల్యే తిరగాడు, ఒక ఎంపీ తిరగాడు, ఒక మంత్రి తిరగాడు. ఎందుకు కొనుగోలు చేస్తారంటే సమాధానం లేదు. కానీ అందాల పోటీలు నిర్వహించడంలో మాత్రం ఈ ప్రభుత్వం చాలా బిజీ ఉన్నదండి. చాలా దురదృష్టకరం. మీరు నిర్వహించుకోండి. రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగేలా ఎట్లా జరుగుతుంది కాబట్టి కనీసం నేషనల్ మీడియాలో అక్కడనో ఇక్కడనో ఏదైనా వస్తే ఓ వరంగా హైదరాబాద్ ఏదైనా జరుగుతుందని తెలుస్తుంది కనీసం. కానీ దాంతోపాటు మన ప్రజల గురించి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం దృష్టి మొత్తం అందాల పోటీ మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో సహా అందరి దృష్టి దీని మీద ఉంది. రైతుల పరిస్థితి ఏం కావాలండి? కల్లాల్లో తడిచినటువంటి పంటను తర్వాత ఎవరు కొనుగోలు చేస్తారు? పెట్టినటువంటి పెట్టుబడి ఎవరు ఇస్తారు? జీవితాలు బుగ్గిపాలవుతుంటే ప్రభుత్వం మాత్రం అటు సైడ్ చూస్తూ ఉంది. దీని మీద కనీసం రివ్యూ పెట్టినా? అందాల పోటీల మీద ఒకటే రివ్యూలు. కానీ ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూలు పెట్టినా? మొన్నటి దానిక మీరు చూసింది కదా, ఉద్యోగస్తులు సమ్మెకు నోటీస్ ఇచ్చిండ్రు, ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు నోటీస్ ఇచ్చిండ్రు, డిగ్రీ కళాశాలల వాళ్ళు, యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా వేసిండ్రు. సరే వాళ్ళని బతిమాలుకొని బాగా అనుకుని వాళ్ళని మళ్ళీ మీ దారికి తెచ్చుకున్నారు. కానీ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏందని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ, ప్రభుత్వం ఇప్పటికైనా కూల్చివేతలు ఆపాలా? మీరు కూల్చేది ఒక షాప్నో ఒక డబ్బానో కాదు, పేద ప్రజల జీవితాన్ని కూలుస్తున్నారు మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మ కూరగాయలు అమ్మి, పండ్లు అమ్మి తన కుటుంబాన్ని సాగుతుంది. ఒక కిరాణం డబ్బా పెట్టుకొని ఒక కిరాణం అమ్ముకొని తన కుటుంబాన్ని సాగుతుంది. ఉన్న ఫలంగా రాత్రి వచ్చి ఆ డబ్బాను లేపేసి దాన్ని మొత్తం విధ్వంసం చేస్తే తన పిల్లలు ఏం కావాలి, తన కుటుంబం ఏం కావాలి? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మున్సిపల్ శాఖ అధికారులు ఎవరైతే ఈ షాపులను కూల్చివేషన్లో, ఈ చిన్న చిన్న వ్యాపార సముదాయాన్ని కూల్చివేషన్లో వాళ్ళు ఆ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందాల పోటీకి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ కోసం ఒక 2 కోట్లు 3 కోట్లు ఇవ్వండి, తప్పేముంది దాంట్లో? మనిషికి ఒక 10 కోట్లు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇంకేదైనా వ్యాపారం పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలి. వాళ్ళకు మీరు ఒక మార్కెట్ క్రియేట్ చేస్తారా? వెండింగ్ జోన్స్ క్రియేట్ చేస్తారా? లేకపోతే మీరే స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా లీజ్కి ఇస్తారా? వీటి గురించి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏ రకంగానైతే హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లగ్జర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, హెచ్సియు విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిందో తప్పకుండా ఈ కూల్చివేతల విషయంలో కూడా, చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి కూల్చివేతల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు.